హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు బట్మెన్పాలెం అనే గ్రామంకి వచ్చాను. ఈ బట్మెన్పాలెం గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి ఈ బాబాయ్కి అడిగి తెలుసుకుందాం. మాది బట్టివనపల్లి గ్రామము. మత్స్యకారులకి బోట్ల మీద కానీ పొలాల మీద కానీ ఇన్సూరెన్స్ అయితే ఇంతవరకు లేదు. బోటు మునిగిపోయినా, కొన్నిసార్లు కెరటాల్లో బోటు బొలతా పడి తిరగబడిపోయి వాళ్ళపోయినా ఇంతవరకు అయితే ఇన్సూరెన్స్ లేదు. దయచేసి ఈ గవర్నమెంట్ ఈ మత్స్యకారులకి పొలాలకి బోట్లకి ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుందని ఈ గవర్నమెంట్ తెలియజేసుకుంటున్నాము. అలాగే మత్స్యకారుడు సముద్రంలో మరణిస్తే ఆ మత్స్యకారుల బీమా ఏ సంవత్సరాల తరబడి అది ఆ బీమా అయ్యవలసి వస్తుంది. అదే మన ఊళ్ళోన చచ్చిపోయారు, ఎక్కడెక్కడో రోడ్ల మీద చచ్చిపోతుంటే ఎంపీలు ఎమ్మెల్యే వచ్చి స్పాట్ లోన 15 లక్షలు 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించేసి ఇవ్వడం జరిగింది. మత్స్యకారుడు సరిపోతే ఏ నాయకుడు కూడా పట్టించుకోరు. దయచేసి ఈ మత్స్యకారులు సముద్రంలోన మరణాలు చెందినప్పుడు ఈ ఎక్స్గ్రేషియా అనేది తొందరగా ఈ గవర్నమెంట్ మనకి అందజేస్తే బాగుంటుందని ఈ విషయం కూడా ఈ గవర్నమెంట్ తెలియజేస్తున్నాము. మత్స్యకారు భరోసా కూడా ఒక్కొక్క రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు సముద్రంలోనే వేట చేస్తున్నారు. ఈ ఒక రేషన్ కార్డుకి గవర్నమెంట్ ఒక్క భరోసా ఇస్తుంది. దయచేసి ఆ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఈ సముద్రంలోకి వెళ్ళి వేట చేస్తున్నారో అంతమందికి ఈ భరోసా ఇస్తే బాగుంటుందని మన గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాం. మాది ప్రధాన సమస్య జట్నీ. ఈ జట్నీ లేకపోవడం వలన సంవత్సరానికి 6 మాసాలు వేట చేయవలసి వస్తుంది. తక్కిన 6 మాసాలు ఏంటంటే వలస వెళ్ళవలసి వస్తుంది. ఈ 6 మాసాలు వలసలు వెళ్ళడం వలన ఈ తల్లిదండ్రులు అందరూ వలస వెళ్ళిపోతుంటే ఇంటికాడ ఈ పిల్లలు ఈ తల్లిదండ్రుల మీద భయాలు లేక స్కూల్కి వెళ్ళడం మానేసి పూర్తిగా మత్స్యకార ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ మొత్తం పోతుంది. అందుకోసమని చాలా సార్లు ఈ జట్నీ కోసం ఎంపీలకి ఎమ్మెల్యేలకి చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ ఎవడు కూడా దీని కూడా పట్టించుకోవట్లేదు. ఈ పెద్ద పెద్ద చట్నీలు లెక్క కాకపోయినా సరే చిన్న చిన్న మినీ చట్నీలు అయినా కడితే మా బతుకులు మేము బతికి మా పిల్లల తాలూకా బతుకులు ఆ ఎడ్యుకేషన్ మేము డెవలప్ చేసుకుంటామని ఈ గవర్నమెంట్ కి మేము విన్నవించుకుంటాం. తాతలు మా నాన్నలు వేటాడినప్పుడు సముద్రంలో మత్స్య సంపద బాగా ఉండేది. కాలానుగుణంగా మత్స్య సంపద నశించడం వల్ల చాలా లోతుకెళ్ళి వేట చేయవలసి వచ్చింది. మాకు పెద్ద పెద్ద బోట్లు కావాలా. ఈ విషయం కూడా మన శ్రీకాకుళం వరకు వెళ్ళి ఎంపీలకి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. ఆ పెద్ద బోర్డు మినిమం 20 లక్షల రూపాయలు కాస్ట్లీ. 20 లక్షలు కాస్ట్లీ, అదైనా 70% సబ్సిడీతో మాకు ఆ బోట్లు కావాలి. ఆ బోట్లు వస్తే మేము ఇప్పుడు మత్స్య సంపద తగ్గడం వల్ల యంత్రానికి వెళ్ళినా మేము ఆ బోట్ల మీద GPS పెట్టుకొని టీవీలు పెట్టుకొని తర్వాత ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని వేట చేసుకుని ఏదో విధంగా మా బతుకు కొనసాగించుకుంటామని ప్రభుత్వానికి ఈ విషయం కూడా మనం చేస్తున్నాం. అలాగే ఆ ఇప్పుడు కొత్త బోట్లకి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా గవర్నమెంట్ ఇప్పుడు 2019 నుంచి స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు అవి కూడా కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా ఏదో దాని వల్ల మంచిగా గవర్నమెంట్ మాకి ఇప్పిస్తే బాగుంటుందని ఈ విషయం కూడా గవర్నమెంట్ కి తెలియజేసుకుంటాను. అలాగే బట్టివనపల్లి ఇంకొక తుఫాన్ బిల్డింగ్ లేదు. ఇప్పుడు 1975లో కట్టిన తుఫాన్ బిల్డింగ్ అది శిథిల వ్యవస్థ వచ్చేసింది, ముక్కలు ఊడిపోయి పోతుంది. మాకు ఆ తుఫాన్ బిల్డింగ్ కూడా ఒకటి కావాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా, బట్మెన్పాలెం గ్రామ ప్రజలు అయితే ఏమంటున్నారంటే మత్స్యకార భరోసా అనేది మా ఒక రేషన్ కార్డు లో ఒకరికే పడుతుంది. ఆ రేషన్ కార్డు లో ఇద్దరు ముగ్గురు వెళ్ళినా సరే ఒకరికి పడడంతో చాలా ఇబ్బందిగా ఉంది ఆ ఇంట్లో అనేసి అంటున్నారు. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఫిషర్మెన్స్ లైఫ్ సేవ్ చేసే వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ అందరికి.